हेलो हेलो चेक माइक हेलो जोहार एनटीआर जोहार एनटीआर 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 అందరూ లైన్ లో ఉండాలి అందరూ లైన్ లో ఉండాలన్నా అన్నా లైన్ లో ఉండండి అన్నా అందరూ లైన్ లో మాత్రం అటు సైడ్ కడగండి ప్లేట్లన్నీ అక్కడ ముందుకు పెట్టండి ఒకే దగ్గర పెట్టండి మీరు ఇష్టం వచ్చినట్లు పడేయకండి దయచేసి ఈ గోడ అవతల డ్రమ్ ఉంటుంది ఆ డ్రమ్ కాడ నీళ్ళు తీసుకున్నట్టు కడగండి అందరూ లైన్ లో ఉండాలి అన్నా కొద్దిగా మీరు వెనక జరగండి కొద్దిగా వెనక జరగండి అన్నా కొద్దిగా అన్నా వాళ్ళని కొంచెం వెనక జరగమని చెప్పాలా అన్న మేసేటోళ్ళు మీరు పడతారు కొంచెం వెనక జరగండి ప్లీజ్ అన్న కొంచెం వెనక జరగండి మీరు వాళ్ళ బల్లాల మీద పడతారు వెనక జరగండి బల్ల మీద పడతారు ప్లీజ్ కొంచెం వెనక జరగండి తక్కువ మంది ఉన్నారు మీరు కొంచెం వెనక జరగండి ప్లీజ్ అన్నా అన్నా వేయించుకున్నారు కొంచెం ముందుకెళ్ళాలా ఇది దారి ఇవ్వండి వాళ్ళకు వారి 28వ వర్ధంతి వేడుకలు ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలో ఇల్లందు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ముద్రగడ వంశీ గారి ఆధ్వర్యంలో ఈరోజు నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ మాజీ టీసీ మెంబర్ జానీ పాషా గారు, అదేవిధంగా మారగాని శ్రీనివాస్ గారు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు శ్యామ్ తివారీ గారు, కార్ నర్సయ్య గారు మరియు టీఎన్ఎస్ఎఫ్ నాయకులు రత్నాకర్ గారు, మాజీ నాయకులు ముఖ్య రమేష్ గారు మరియు సడారి నటరాజ్ గారు, శ్యామ్ సుందర్ గారు మరియు శ్రీను గారు మరియు దేవరకొండ నవీన్ గారు వీళ్ళందరూ విచ్చేసి ఉన్నారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు శ్రీ గౌరవనీయులైన నందమూరి తారక రామారావు గారి 28వ
వర్ధంతి సందర్భంగా ప్రతి సంవత్సరం అన్నగారి వర్ధంతిని మా పండుగ వలె చేసుకుంటూ ఇల్లందు పట్టణం నడిబొడ్డున స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహం ముందు ఈరోజు మహా అన్నదాన కార్యక్రమం చేస్తున్నాము. నిజంగా ఏ ముహూర్తాన అన్నగారు తెలుగుదేశం పార్టీ స్థాపించాడో ఇప్పటికీ ఎప్పటికీ తెలుగుదేశం పార్టీ అంటే కొందరు నాయకులు పోయినా కొందరు కార్యకర్తలు పోయినా తెలుగుదేశం పార్టీని మాలాంటి కార్యకర్తలు నాయకులు అందరూ కూడా పార్టీని నమ్ముకొని ఈరోజు అన్నగారు స్థూపించిన బాట నడుస్తూ అన్నగారు సినిమాల్లో కూడా ఆనాడు అడవి రాముడు, బొబ్బులి పులి, కొండవీటి సింహం, జస్టిస్ చౌదరి, కేడీ నెంబర్ 1, యుగుందర్, డ్రైవర్ రాముడు ఇలా చెప్పుకుంటూ పోతే నందమూరి అందగాడి సినిమాలు ఎన్నో అప్పట్లో సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. సినీ ఫీల్డ్లో నెంబర్ 1గా ఉండి తర్వాత రాజకీయాలకు వచ్చి నిరుపేదలకి అండగా నిలవాలని చెప్పేసి కూడు గూడు గుడ్డ అనే నిదానంతో అన్నగారు తెలుగుదేశం పార్టీ స్థాపించి ఈరోజు 40 సంవత్సరాలు పైగా తెలుగుదేశం పార్టీ ప్రజల మధ్య ఉంటూ ప్రజల కోసం పోరాటం చేస్తూ అటు ఆంధ్ర కానీ ఇటు తెలంగాణ కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు ప్రజలకు అండగా ఉంటారని, అలానే ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలు గౌరవనీయులు షేక్ జానీ గారికి మరియు మిత్రుడు మారేగాన శ్రీని గారికి మరియు బూకే రమేష్ గారికి, కడారి నటరాజ్ గారికి, చాందావత్ రమేష్ గారికి, మారేగాని శ్రీనివాస్ గారికి, రత్నాకర్ గారికి, వరలక్ష్మి గారికి, రవికుమార్ గారికి, శ్యామ్ తివారీ గారికి, శ్యామ్ మాస్టర్ గారికి, అలానే హైమద్ భాయ్ గారికి, ఇలా ప్రతి ఒక్కరు కూడా నా వెంట ఉండి నాకు సహజంగా అందిస్తున్న వీరందరికీ కూడా వీళ్ళని ఎప్పుడూ మర్చిపోలేను. ఈ యొక్క తెలుగుదేశం పార్టీలో ఉన్నందుకు నేను చాలా గర్వంగా ఫీల్ అవుతూ ఈరోజు ఇల్లందు నడిబొడ్డున అన్నగారి పేరుతోటి మహా అన్నదాన కార్యక్రమం ప్రారంభించున్నాము. ఎన్టీఆర్ గారి వర్ధంతి చేయడం మా అన్న అనేది వంశీ గారు వారి ఆధ్వర్యంలో ఇల్లందులో ఒక టీడీపీ జెండా ఉందంటే వారి ఆధ్వర్యంలో బతుకుంది. ఎందుకంటే వారికి ఎంతో వారికి కానీ మాకు కానీ ఆ రోజు ఎంతో పార్టీ మారమని చెప్పినా కూడా వారు మారకుండా మేము కూడా మారకుండా అదే పార్టీలో కొనసాగుకుంటూ ఈరోజు ముఖ్యంగా ఏంటంటే ప్రతి ఎన్టీఆర్ వర్ధంతికి వేల మందికి అన్నదానం చేసుకుంటూ ఆ రోజు కార్యక్రమం భారీ ఎత్తున చేయడం జరుగుతుంది. ఇంకొక విషయం ఏంటంటే ఎన్టీఆర్ గారికి మనం అందరం కూడా మొత్తం భారతదేశంలో ఎన్టీఆర్ గారికి అభిమానులు ఉన్నారు. చాలా సంతోషకరం. వారు 28 సంవత్సరాలు అయింది జరిగిపోయి కూడా వారికి ఇప్పుడు కూడా ప్రజల గుండె 20 రూపాయల కిలో బియ్యం ఇచ్చింది. ఆ రోజు ముఖ్యమంత్రి కాగానే ఫస్ట్ పథకం పెట్టింది వారే. వారందరూ కూడా ప్రజలందరూ కూడా ఇప్పుడు కూడా గుర్తుపెట్టుకుంటున్నారు. కాబట్టి వారికి నిజమైన నివాళులు జరుపుకుంటూ మా కాంగ్రెస్ పార్టీకి ఆయన ఆహ్వానించినందుకు మేము రావడం చాలా సంతోషకరం. మనం ఇటువంటి కార్యక్రమం మంచిగా చేసుకోవాలని మా వంశీ గారికి ఎప్పుడు కూడా మేము చూడగా ఉండి ఈ అవకాశం ప్రజలకు ధన్యవాదాలు. ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహిస్తున్న ముద్రగడ వంశీ గారికి కృతజ్ఞతలు తెలుపుతూ ఆనాడు ఎన్టీఆర్ రాజకీయ ప్రవేశంతో తెలుగుదేశం పార్టీ కాదు తెలుగు ప్రజల విధానాలు తెలుగు ప్రజల రాతను మార్చిన గనుడు ఎన్టీఆర్. ఆయన ఏ రంగంలో ఉంటే ఆ రంగంలో అగ్రణిగా ముందు కొనసాగుతూ ఈరోజు పేద ప్రజల కోసం బడుగు బలహీన వర్గాల కోసం
ఈరోజు ఎంతో కృషి చేసినటువంటి వ్యక్తి ఎన్టీఆర్. ఆయన చూపిన మార్గాన్ని ఆదర్శంగా తీసుకుంటూ ముందుకు నడుస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. చిరస్మరణీయులైనటువంటి ఎన్టీ రామారావు గారి 28వ వర్ధంతికి నివాళులకి ఈరోజు ఇక్కడికి రావటం అనేది చాలా సంతోషం. వారికి నివాళులు అర్పిస్తున్నాము. దీంట్లో మా యొక్క విద్యార్థులు తెలుగుదేశం పార్టీ ఇల్లందులో పుట్టిన దగ్గర నుంచి కూడాను 20 సంవత్సరాల నుంచి ఉండి నడిపిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత చక్కగా ఇప్పటికీ కూడా కొనసాగిస్తున్నారు. ముందు ముందు బాగా కొనసాగించాలి, ఇలానే నడవాలి అని కోరుకుంటూ అవకాశం ఇచ్చింది.